మరి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 600 పైచిలకు ఆశా వర్కర్లంతా కూడా మరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలనే డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి పాలనలో మరి వారు యాక్చువల్గా జాతీయ పథకం కింద ఆశా వర్కర్లుగా నియమితులైనప్పటికీ ఆ రోజు ఒక కేసుకు ఇంత అని ఒక కమిషన్ లాగా పనిచేసే వాళ్ళు, వాళ్ళ సర్వీసెస్ బాగున్నాయి, వాళ్ళ సేవా కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి గౌరవ వేతనం ఇవ్వడం ప్రారంభించారు. సో ఈరోజు ఆశా వర్కర్లు 9,900 రూపాయలతో గౌరవ వేతనం పొందేవారు. ప్రతి నెల కూడా టెన్షన్గా 1వ తారీఖు నాడు వారి ఖాతాలలో గౌరవ వేతనం 9,900 జమ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు కాదు కదా, వాళ్ళకి తోచినప్పుడు ఇస్తున్నారు. 2 నెలల బకాయిలు కూడా ఈ ప్రభుత్వం ఉన్నది. మరి వీళ్ళు గట్టిగా మాట్లాడితేనే ఒక నెల రాబట్టుకోగలిగినారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కష్టాలు రావద్దు, వాళ్ళకి వచ్చే మినిమం వేజెస్ కూడా కాదు. ఈరోజు చెప్పాలంటే మరి లేబర్ చట్టాల ప్రకారం చూసుకుంటే, కార్మిక చట్టాల ప్రకారం చూసుకుంటే వాళ్ళకు వచ్చేది కనీస వేతనం కూడా కాదు. గౌరవ వేతనాన్ని కూడా మరి ఇవ్వలేని ప్రభుత్వాలు ఉంటే ఆశా వర్కర్లు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం చాలా కష్టమవుతుంది. వీరు చేసిన సేవ మరి మగవాళ్ళు కూడా చేయలేరు. అంత కష్టపడి ఆడవాళ్లు మాత్రమే చేయగలిగిన ఆడవాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్పి పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగాలు మాట్లాడే ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆశా వర్కర్లు మహిళలుగా వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చి మరి ఊర్లో ఉన్న కుటుంబాలు, ఊర్లో ఉన్న మహిళల పోషణ, వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య స్థితిగతుల గురించి మరి భవిష్యత్తు తరాలు ఎవరైతే పిల్లలు పుట్టబోతా ఉన్నారో కడుపులో పడ్డ పిండం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు బాధ్యత ఆశా వర్కర్లు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఆశా వర్కర్ల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ వేతనం మీరు ఇస్తున్న 9,900 అయినా కనీసంగా ప్రతి నెల 1వ తారీఖు నాడు వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండవది, మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ 18,000 జీతాన్ని ఇస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పినారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా ఈ బడ్జెట్లోనే అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనే 18,000 జీతం ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఈ అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. అది సమాన వేతనం, సమాన సౌకర్యాలు ఆడవాళ్లకు మగవాళ్లకు ఒక తీరుగా ఉండాలని చెప్పి గతంలో పోరాటం చేసిన విషయాన్ని మనకు అందరికీ తెలుసు. అందుకే అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, ప్రసంగాలు ఇస్తున్నాం. కానీ మన మధ్యలో ఉన్న ఆశా వర్కర్లకు న్యాయం జరగట్లేదనే మాట మనం మర్చిపోయినాం. ఈ రోజు ఆశా వర్కర్ల తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని, ఆశా వర్కర్లకు కూడా వారంలో ఒక్కరోజు ఖచ్చితంగా సెలవు దినం ఉండాలి. రెండోది, ఖచ్చితంగా వాళ్లకు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మరి సెలవు దినాలు అనేటివి వారికి కూడా ఉండాలి. పండగలు వస్తే పండగలకు పబ్బాలకు కూడా సెలవు ఇవ్వాలి. మంచిగా చదువుకుంటాము, మేము ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకుంటున్నాము, మేము కూడా డిగ్రీలు చేస్తాం, పీజీలు చేస్తామన్న ఆశా వర్కర్లు పరీక్షలుంటే పరీక్షా సమయంలో వాళ్ళకి సెలవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి కూడా మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్లా అయితే మరి రెగ్యులరైజ్ చేయబడి వర్క్ చేస్తున్న మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు సౌకర్యాలు ఉన్నాయో అదేవిధంగా ఆశా వర్కర్లకు కూడా అలాంటి సౌకర్యాలు అలాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆశా వర్కర్లు ఏవైతే డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారో 100% న్యాయబద్దమైన డిమాండ్లే కాబట్టి వాటిని నెరవేర్చాలని చెప్పి వారికి మరి వెన్నుదన్నుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం రావుల సంతోష గారు వారు మొదటి నుంచి కూడా చాలా చురుకుగా మరి మా ఆశా వర్కర్లందరినీ ఒక తాటిని తీసుకొచ్చి మరి ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. రావుల సంతోష గారిని మరి వారిని అభినందిస్తూ వారికి సపోర్టుగా వారికి మద్దతుగా ఉన్న ఆశా వర్కర్లందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడున్న మా భువనగిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చి ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారు ఇక్కడే కూర్చొని మద్దతు తెలుపుతా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం దిగి రావాలి, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. మేనిఫెస్టోలో మీరు ఏదైతే మాట చెప్పారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాము. జై తెలంగాణ.